ప్రాజెక్టును అమలు చేయడానికి సులభతరం చేశారు. ఆ సమయంలో ఎన్నోసార్లు చెప్పాం, కేంద్రానికి కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశాం. ప్రధానమంత్రి గారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేశాం. అదే సమయంలో మీరు చూస్తే విభజన జరిగిన నాడు మనకు చాలా ఇబ్బందులున్నాయి. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో మనం ప్రారంభించాం. విద్యా సంస్థలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, రాజధాని లేదు. ఇంకో పక్క మన పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఇక్కడ వచ్చే పరిస్థితి లేకపోతే ఆ రోజు చట్టంలో పెట్టిన విషయాల్ని మనం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఆ రోజు ప్రత్యేక హోదా పార్లమెంట్లో పెట్టారు తప్ప దానికి చట్టబద్ధత ఇవ్వలేదు. తర్వాత వచ్చిన పరిణామాల వల్ల మేము చట్టబద్ధత ఇవ్వలేము, కానీ దీనికి బదులుగా అన్ని వస్తువులు కల్పించి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చారు. ఈరోజు కొన్ని పార్టీలు విమర్శించారు, ఇంకా కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆ నిర్ణయానికి నేను వచ్చాను. ఎందుకంటే స్టేటస్లో ఇచ్చిన ప్రతి ఒక్కటి మనకి ఇస్తామని భరోసా ఇచ్చినప్పుడు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చాం. అందుకని ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చాలా పనులైనాయి. 3 సంవత్సరాలు అయింది. 3వ సంవత్సరం కూడా మీరు చూస్తే అభివృద్ధిలో మనం ముందున్నాం. దేశంలో 3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు జీఎస్డీపీ గ్రోత్ లో 3 సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే నెంబర్ 1 ఏదంటే దానికి ఆంధ్రప్రదేశే నెంబర్ 1 అనే సమాధానం. అదే మరిగా దేశ స్థాయిలో ఒక 45 అవార్డులు వచ్చాయి. అన్ని డిపార్ట్మెంట్లో వచ్చాయి. ఎలక్ట్రిసిటీలో 19 అవార్డులు వచ్చాయి. ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్లో ఆరోగ్యం కానీ, పంచాయతీరాజ్ కానీ, అదే మరి సాగునీటి విషయంలో కానీ అనేక అవార్డులు మనకు వచ్చాయి. కానీ ఎంత కష్టపడినా గడిచిన కాలంలో పూర్తిగా వెనుకబడింది. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే దక్షిణ భారతదేశంలో ఏదైనా వెనుకబడిన రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. మొన్న కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ ఒకసారి చూస్తే నేను ఈ విషయాలు ఎప్పటికప్పుడు చెప్తున్నాను. మొన్నే పర్ క్యాపిటా ఇన్కంలో కేరళ అందరికంటే ముందుంది. ఆ తర్వాత కర్ణాటక 1,59,000 ఉంటే 1,58,000 తెలంగాణ ఉంటూ 1,53,000 తమిళనాడు ఉండి ఆంధ్రప్రదేశ్ మాత్రం 1,22,000 మాత్రం ఉంది. అంటే 3 సంవత్సరాలు నిరంతర శ్రమ చేశాం. అన్ని రంగాలలో అభివృద్ధి చేశాం. మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం. అదే సమయంలో పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ మహానాడులో మనం ఆ విషయాలు కూడా ఒకసారి మన మేనిఫెస్టో ఒకసారి సమీక్ష చేసుకుంటున్నాం. ఇంకో పక్కన ఏదైతే ప్రత్యేక హోదాలో ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందో దానిపైన కూడా ఒకసారి సమీక్ష చేసుకుంటాం. అంటే ఆ రోజు వాళ్ళు చెప్పింది స్పెషల్ స్టేటస్ ఇవ్వలేం, కానీ స్పెషల్ కేటగిరీ కింద పరిగణించి అందులో వచ్చే వస్తువులన్నీ మనకిస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. అదే మరి రాజధానికి కొంతవరకు సహాయం ఇచ్చి ఆదుకున్నారు. అంతేకాకుండా మీరు ఒక్కసారి చూస్తే రాజధాని విషయంలో నేను ఒక పిలుపిచ్చాను. మన దగ్గర డబ్బులు లేవు, కానీ రాజధాని కట్టుకోవాలి. ఆ రోజు హైదరాబాద్లో ఒక పక్కన చూస్తే ఒక బ్రౌన్ ఫీల్డ్ సిటీని ఏర్పాటు చేశాం. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే నేను ఇచ్చిన పిలుపు ఆ రోజు సైబరాబాద్కు నాంది పలికింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిని బ్రహ్మాండమైన రాజధాని కట్టుకోవాలని నేను ఒక పిలిపిచ్చాను. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి రైతులకు ఒక పిలిపిస్తే 33,500 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఒక్క పైసా డబ్బులు ఇవ్వకుండా పూర్తిగా రైతాంగం ఇచ్చారంటే
అది రైతులకు ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం, విశ్వాసం. నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం మనం. అందుకని వాళ్ళకి యాన్యుటీ ఇచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మనకు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. వారిని కూడా ఆదుకోవడానికి ముందుకు పోతున్నాం. ఈ సందర్భంలో కేంద్రం కూడా 2,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదే సమయంలో రెవెన్యూ డెఫిసిట్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఇలాంటివన్నీ కూడా చట్టంలో పెట్టినట్టువి కొన్ని మనం చేసుకోగలిగాం. బ్యాక్వర్డ్ ఏరియాలకి 50 కోట్ల రూపాయల చొప్పున 6 సంవత్సరాలు 7 జిల్లాలకు ఇవ్వడం. అదే తెలంగాణ జిల్లాల్లో అక్కడ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్గా గుర్తింపు వచ్చినటువంటి 9 జిల్లాలకు 10 జిల్లాలకు అక్కడ కూడా ఇచ్చే అవకాశం వచ్చింది. ఈరోజు మనం ఇంకా కొన్ని కార్యక్రమాలు, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇంకా ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోతూ మనం కూడా వీలైనంత వరకు అన్ని సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతున్నాం. ఎవరైతే ఈరోజు మనల్ని విమర్శిస్తున్నారో వాళ్ళకు ఒకటే సమాధానం చెప్తున్నాను. నేను చూపించిన చొరవ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో, స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ కేటగిరీ కింద మనం ఏమాత్రం నష్టం లేకుండా అన్ని విధాలా ఆదుకుంటామని, అందులో వచ్చే ప్రతి ఒక్క ఇన్సెంటివ్ ఇందులో ఇస్తానన్నప్పుడు ఆ రోజు కేంద్రంలో ఉండే అరుణ్ జైట్లీ గారు చెప్పిన తర్వాత అదే మాదిరిగా ప్రధానమంత్రి కార్యాలయం హామీ ఇచ్చిన దానిపైన మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. పార్టీ కూడా సహకరించి అన్ని విధాల వాళ్ళు కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా మీరు చూస్తే ఏదైతే మనం పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ, అభివృద్ధిలో కానీ చాలా వెనుకున్నాం. నేను అందుకనే పదే పదే కేంద్రాన్ని కోరింది. ఆ రోజు కూడా మాకు చేయూతనివ్వండి, దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మాకు చేయూతనివ్వండి, ఈ దేశ అభివృద్ధికి మేము కూడా కృషి చేస్తామని చాలా స్పష్టంగా నేను కోరానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఈరోజు విభజన జరిగిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి. రైతాంగం దిక్కుదోచని పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, అప్పుల ఊబిలో రైతాంగం ఉండే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఆలోచించాను, ఎన్ని కష్టాలున్నా పర్వాలేదని 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 50,000 రూపాయలు ఒకే విడత కింద ఇచ్చాం. 1,50,000 రూపాయలు కుటుంబానికి పరిమితి పెట్టాం. మన దగ్గర డబ్బులు లేకపోతే బ్యాంకులకు మనం హామీ ఇచ్చి, రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చి 10% వడ్డీతో రాబోయే సంవత్సరం పూర్తిగా రైతాంగానికి ఆ డబ్బులు పే చేస్తున్నాం. అంతేకాకుండా ఎక్కడ ఇబ్బంది వచ్చినా రైతాంగం కోసం వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్కి వెళ్ళి మనం సహకరిస్తున్నాం. పామాయిల్లో ఇచ్చాం, శనగల్లో ఇచ్చాం, కందిపప్పుకి ఇచ్చాం. నిన్న మొన్న పొగాకు వస్తే పొగాకు కూడా ఒక్కొక్క క్వింటాలకి 1,500 రూపాయల చొప్పున 20 క్వింటాలకు ఒక్కొక్క రైతుకి ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నిన్న మొన్న పసుపు వస్తే దానికి కూడా గిట్టుబాటు ధర కింద మనం కొనే పరిస్థితికి వచ్చాం. రైతుకు ఇబ్బంది లేకుండా చేయాలని కరెంటు కానీ ఈ సంవత్సరం మీరు చూస్తే కరువు వస్తే జూన్ 2వ తారీఖు నుంచి 1,750 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇంకో పక్కన మనకొచ్చే ఇన్సూరెన్స్ కానీ రెండు కలిపి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే రైతుకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండాలని, రైతు ఆదాయం పెరగాలని, రైతు ఎక్కడా సమస్యల్లో ఉండకూడదని ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితికి వచ్చింది.
దాని ప్రకారం మనం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా నా పాదయాత్రలో నేను చూశాను, మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే డాక్రా సంఘాలకి ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. ఇక్కడే మనం ఇవ్వగలిగాం. ఇది కాకుండా నేను ఎన్నికల్లో వచ్చాను. ఎన్నికల ముందు పాదయాత్రలో తిరిగాను. పేదవాళ్ళ కష్టాలు చూశాను. ఆ రోజు ఒక హామీ ఇచ్చాను, మీరు అధైర్యపడద్దండి, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటారని చెప్పి 1,000 రూపాయలు 1,500 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో కూడా నెలవారీగా మొదటి తారీఖు పంపిస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో దెయ్యాలు కూడా పెన్షన్లు తీసుకున్నాయి. కానీ తెలుగుదేశంలో బతుకుండే వాళ్ళే పింఛను తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టాం. ప్రజాజనానికి ఒక బాధ్యత తీసుకున్నాం. ఎక్కడ కూడా మిస్అప్రోపరేషన్ జరగకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నాం. పేదవాళ్ళకు ఆహార భద్రత కింద ఈరోజు మీరు చూస్తే 5 కేజీల బియ్యం పరిమితులు కూడా లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి 5 కేజీల బియ్యం కూడా ఇచ్చాం. ఇంకో పక్కన అభద్రతా భావం పోవాలని, ప్రతి ఒక్కరికి ఒక భద్రత ఉండాలని బీమా పథకాన్ని తీసుకొచ్చాం. ఎవరైనా చనిపోతే 5 లక్షలు, ఎవరైనా పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు, పాక్షికంగా వికలాంగులైతే 3,62,000, ఎవరైనా సహజ మరణమైతే 30,000. అదే మరి పిల్లల చదువు కోసం పేదవాళ్లకు 1,200 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. సంవత్సరం పిల్లల్ని చదివించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఆ శ్రద్ధ ప్రకారం ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు ఇవ్వడం, వెల్ఫేర్ హాస్టల్ని రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చడం, ఇంకో పక్క మెరుగైన విద్యా విధానానికి శ్రీకారం చుట్టడం, కొంతమంది పిల్లలు చదువుకోవాలంటే విదేశ చదువుకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. వెనుకబడిన వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, కాపులు కానీ, ఇలాంటి ఎస్టీలు కానీ వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాల్లో చదివిస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే వ్యవసాయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. వ్యవసాయం, దీని తర్వాత పండ్ల తోటలు, అదే మరి భూములు లేని వారికి డైరీ కానీ, పౌల్ట్రీ కానీ, గొర్రెల పెంపకానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల చాలా వరకు వెసులుబాటు వచ్చింది. చేపల పెంపకానికి ఎక్కువ అవకాశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దానిపైన కూడా ప్రాధాన్యత పెట్టాం. దేశంలో వ్యవసాయం పైన ఆధారపడే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జీఎస్డీపీలో 29% ఆదాయం వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా వస్తుంది. ఒక్క మధ్యప్రదేశ్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున జీఎస్డీపీ వ్యవసాయ రంగం ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదే మరిగా ఈ ప్రభుత్వం విభిన్న రీతుల్లో మనం ముందుకు పోతున్నాం. నరేగా కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. మన ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ, బ్యాక్వర్డ్ ఏరియాలో వచ్చే డబ్బులు కానీ, నీరు చెట్టు కింద నీటి వనరుల కోసం పెట్టే డబ్బులు కానీ, ఇవన్నీ కూడా కన్వర్జెన్స్లో తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడా తవ్వని ఫామ్ పాండ్స్ మనం తవ్వాం. దేశంలో ఎక్కడా ఎన్ని సిమెంట్ రోడ్లు మనం వేశాం. గ్రామాల్లో పంచాయతీ బిల్డింగ్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, ఇంకో పక్క స్కూల్ బిల్డింగ్ కానీ, ప్లే గ్రౌండ్, అదే మరి బరిల్ గ్రౌండ్కి శ్రీకారం చుట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గ్రామాల రూపురేఖలే మారుస్తున్నాం. ఈరోజు విశాఖపట్నానికి వచ్చారు, మీరందరూ చూశారు. ఒక పక్క విశాఖపట్నం సుందరంగా ఉంది, వరుణ దేవుడు కూడా కరుణించాడు, చల్లగా కూడా ఉంది. నేను చాలా మహానాడు చూశాను. 80
3 నుంచి కూడా అన్ని మహానాడు చూశాను కానీ ఈరోజు ఇంత వాతావరణం ఏ మహానాడులో కూడా నేను చూడలేదు. దానికి కారణం మనం విశాఖపట్నానికి వచ్చిన తర్వాత వరుణ దేవుడు కూడా కరుణించాడు. అంతేకాదు విశాఖపట్నం ఒక సుందరమైన నగరంగా ఉంది. ఇక్కడుండే కార్యకర్తలు ఆలోచించాలి. విశాఖపట్నం తుఫాన్లో దెబ్బతింటే 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో మనం చేయగలిగాం. ఇదే స్ఫూర్తితో మా గ్రామాల్ని మా నగరాల్ని సుందరమైన నగరాలుగా తీర్చిదిద్దామని సుందరమైన నగరాలుగా చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. ఆ స్ఫూర్తి ఇక్కడి నుంచి రావాలి. ఇది అసాధ్యమేం కాదు, ఇది సాధ్యం. సాధ్యం కావాలంటే కొంత ఫోకస్ పెట్టాలి, కొంత శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెడితే ఇది ఆటోమేటిక్గా అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే సంక్షేమానికి పెద్దపీట వేశాం, అభివృద్ధికి కూడా పెద్దపీట వేశాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం ఉంది. ఆ రోజు హైదరాబాద్ నేను ఆలోచించాను. హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీగా చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ బేస్డ్ కంపెనీస్ అన్ని హైదరాబాద్కి రావాలని ఆ రోజు ప్రయత్నం చేశాను. ఈరోజు ఇక్కడుండే వనరులు చూసుకున్నప్పుడు నీటి వనరులున్నాయి, భూగర్భ ఖనిజ సంపద ఉంది, అన్నింటికంటే మించి తీర ప్రాంతం ఉంది. అదే మాదిరిగా కష్టపడి మన పనిచేసే మనస్తత్వం ఉండే ప్రజానీకం ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు చూస్తే ఓడరేవులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, రోడ్ల విషయం కానీ, రైల్వేల విషయం కానీ, ఇన్లాండ్ వాటర్స్ కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దీనివల్ల మన పిల్లలకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. దీనిపైన ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 2 సార్లు విశాఖపట్నంలోనే పెట్టుబడుల కోసం పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టాం. అటు కేంద్రం, అదే మరి ఇంకొక పక్కన సిఐ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముగ్గురు కలిసి ఈ కార్యక్రమాన్ని చేశాం. 1692 ఎంఓయూలు చేశాం. 15,75,000 కోట్ల రూపాయలు విలువ చేసి పెట్టుబడుల కోసం శ్రీకారం చుట్టాం. ఇవి పూర్తిగా చేయగలిగితే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు ఎంఓయూలన్నీ జయప్రదం చేస్తూ మనం ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే కియా కార్ల కంపెనీ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, అదే మరిగా ఇసూజీ ట్రక్స్ కానీ ఆటోమొబైల్స్ కింద వారు కూడా వచ్చే పరిస్థితి వచ్చారు. హార్డ్వేర్ వస్తున్నారు, టైర్ ఫ్యాక్టరీస్ వచ్చాయి, ఏరోస్పేస్ డిఫెన్స్ వస్తున్నారు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తున్నాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇక్కడుండే ప్రజలకి మనం ఉపాధి కల్పించాలి. నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు, ఒక స్లోగన్ కూడా ఇచ్చారు, చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగాలు వస్తాయి, దానికి మేమందరం సహకరిస్తామని సహకరించారు. ఆ మాట తప్పకుండా నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటాను, దాంట్లో అనుమానమే లేదు. ఒక పక్క గవర్నమెంట్లో ఉండే ఉద్యోగాలకి ఎన్ని వీలైతే అన్ని మనం నియామకాలు చేస్తున్నాం. రెండో పక్కన పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం విదేశాలు కానీ ఇక్కడ ఇన్వెస్టర్స్ మీట్లు పెడుతున్నాం. దీనివల్ల చాలా మంది వస్తున్నారు. వారికి కావాల్సిన నీళ్లు కానీ, కరెంటు కానీ, రోడ్డు వసతి కానీ, క్లియరెన్సెస్ కానీ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం. దానివల్ల మనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పోయిన సంవత్సరం 2వ ప్లేస్ వచ్చాం, ఇప్పుడు మొదటి ప్లేస్ వచ్చే అవకాశం వచ్చింది. తెలంగాణ కూడా మొదటి ప్లేస్లో వచ్చారు. నేను ఎప్పుడు కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 అభివృద్ధి అయితే సంతోషించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి నేనే అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాలు ముందుకు పోవాలి,
మన మధ్య ఉండి ఏవైతే విభజన వల్ల వచ్చిన సమస్యల్ని సామరస్యంగా పరిష్కారం చేయడానికి అనేక సార్లు నేను పిలిపించాను. అదే మరిగా కేంద్రాన్ని కూడా అనేక సార్లు అడిగాం. ఏవైతే సమస్యలు ఉన్నాయో మా ఇద్దరి మధ్య మీరు పరిష్కారం చేయడం, అదే సమయంలో కేంద్రం కూడా స్ఫూర్తినిచ్చి ముందుకొచ్చి మీరు మమ్మల్ని ఆదుకోమని కేంద్రాన్ని కూడా కోరామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మీ అందరికీ ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన దానికంటే ఇంకా చాలా పనులు చేశాం. నిరుద్యోగులకు భృతి ఇస్తాన్నాం. మొన్నే కేబినెట్ మీటింగ్ కూర్చున్నారు. 500 కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటాం. ఇబ్బందులు ఎన్నున్నా ఒక్కొక్క ఇబ్బందిని అధిగమిస్తూ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే, అందరికీ ఉపాధి రావాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో మనం ఎన్నికల మేనిఫెస్టోలో చాలా పనులు చేశాం. ఇంకా కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఎన్టీఆర్ క్యాంటీన్ పెడతాన్నాం. మన రాజధాని ప్రాంతంలో అమరావతిలో పెట్టాం. దాని ఫలితాలు చూశాం. ఈ సంవత్సరం ఎన్టీఆర్ క్యాంటీన్ని 15 మున్సిపల్ కార్పొరేషన్లో పెట్టడానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి మీరు ఆలోచిస్తే చాలా ఇబ్బందులు వచ్చినా టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించాం. ఒకప్పుడు నన్ను చాలా మంది ఎగతాళి చేస్తే ఆ రోజు హైదరాబాద్ని టెక్నాలజీ ఉపయోగించుకొని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేశాం. మన వాళ్ళకి ఉద్యోగాలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆదాయం పెరిగింది. కడాన మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ CEO కూడా తెలుగువాడు ఉండడం మనందరికీ గర్వకారణం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్నాలజీని ఉపయోగించాను. పేదవాళ్ళ పనులు ఈజీగా కావడానికి, ఎక్కడా అవినీతి జరగకుండా చూడడానికి టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించాం. మనం ఇచ్చే రేషన్లో టెక్నాలజీ ఉపయోగించాం. పింఛన్లో ఉపయోగించాం. చంద్రన్న బీమాలో ఉపయోగిస్తున్నాం. స్కాలర్షిప్ల్లో ఉపయోగిస్తున్నాం. నిన్న మీరు చూస్తే మధ్యాహ్న భోజనంలో కూడా టెక్నాలజీ కొంతవరకు ఉపయోగిస్తే 100 కోట్ల రూపాయలు పొదుపు వచ్చే అవకాశం వచ్చింది. ఎక్కడైతే పొదుపు వచ్చిందో ఈ సేవింగ్స్ అన్ని మళ్ళీ ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించినప్పుడు సంక్రాంతి కానుక కానీ, రంజాన్ తోఫా కానీ, ఇంకో పక్కన క్రిస్మస్ గిఫ్ట్ కానీ, ఇలాంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టి పేదవాళ్లు పండుగలు కూడా ఆనందంగా చేసుకోవడానికి పండగ పూట పెద్ద ఎత్తున అందరితో సమానంగా ఆ పండగ చేసుకునే పరిస్థితి మనం తీసుకొచ్చాం. ఈరోజు నేను ఒకటే చెప్పాను. ఇవే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈ టెక్నాలజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా తయారు చేయడానికి శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికే నిన్న మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. మీరు చాలా మంది ఫాలో అయి ఉంటారు. నేను ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఈరోజు పేదవాళ్ళ ఆరోగ్యం బాగుపడాలి. పేదవాళ్ళు పెద్ద ఎత్తున అనారోగ్యం వచ్చినప్పుడు మందులు కానీ, ఆపరేషన్లు కానీ, హాస్పిటల్ ఖర్చులు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. దీంట్లో వినూత్నంగా ముందుకు పోయాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకొచ్చాం. దీనివల్ల వైద్య పరీక్షలు కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ కింద 2,50,000 రూపాయలు ఇవ్వడం కానీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి గర్భిణీ స్త్రీలు ప్రసవించిన తర్వాత ఇంటికి తీసుకుపోవడం కానీ, హాస్పిటల్లో ఎక్విప్మెంట్ అంతా బాగా ఎప్పటికప్పుడు రిపేర్ చేయడం కానీ, కడాన మీరు ఆలోచిస్తే బెడ్ షీట్ల వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కలర్ బెడ్షీట్ ఇచ్చి దానిపైన కూడా డేట్ వేసి
ఎక్కడా ఇన్ఫెక్షన్ రాకుండా చూడడం, పరిశుభ్రమైన వాతావరణంలో హాస్పిటల్ తీసుకొస్తున్నాం. ఇది ఎక్కడా జరగనటువంటి మనకుండే వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని పేదవాళ్ళకి, మధ్యతరగతి పీపుల్కి ఈ వైద్య సేవలు అందిస్తున్నాం. ఈ భారాన్ని తగ్గిస్తున్నాం. ఒక పక్క విద్య, ఒక పక్క ఆరోగ్యం, ఈ రెండు పేదవాళ్ళకి పెనుభారం. ఈ రెండు విషయాల్లో ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ దీన్ని ఏ విధంగా తగ్గించాలనో తగ్గించే కార్యక్రమం చూస్తున్నాం. నరేగా అనుసంధానం చెప్పాను. అదే సమయంలో డాక్రా మానవ వనరుల అనుసంధానం పెట్టి, పట్టణ ప్రాంతాల్లో మెప్మా పెట్టి పేదవాళ్ళకి 10,000 రూపాయల చొప్పున ఆదాయం వచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు ప్రభుత్వం ఒక బాధ్యతతో ముందుకు పోతున్నాం. సస్టైనబుల్ ఎకానమీ కావాలంటే ఎప్పటికప్పుడు మన ఎకానమీ కూడా అభివృద్ధి కావాలి. అదే సమయంలో మనుషులు ఆనందంగా ఉండాలంటే, మానవ వనరుల అభివృద్ధి జరగాలంటే ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యునైటెడ్ నేషన్స్ పెట్టిందో దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. మామూలు వ్యక్తులు ఆనందంగా ఉండవే కాదు, కుటుంబం అంతా ఆనందంగా ఉండాలని కుటుంబ వికాసం కింద 15 పాయింట్ల ప్రోగ్రాం ఇచ్చాం. మనం ఇచ్చిన సంక్షేమం, వ్యక్తిగత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత కనీసం ప్రతి ఒక్క పేద కుటుంబానికి 10,000 రూపాయలు నెలకు ఆదాయం వచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం. సమాజ వికాసానికి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉండే శాఖలకు జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రంలో ఆరోగ్యం బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఈ రెండు విషయాలు జరగాలంటే ఆదాయం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా మెజర్ చేశాం. భారతదేశం 122వ ప్లేస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 74వ ప్లేస్లో ఉన్నాం. ఇంకో పక్క కాంపిటేటివ్ ఇండెక్స్ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేసి వారికి కూడా అప్పచెప్పాం. అందులో కూడా మీరు చూస్తే భారతదేశంలో 74వ స్థానం ఆ ప్రాంతంలో ఉంటే, 55వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 39వ స్థానంలో ఉన్నాం. ఇవన్నీ కూడా మనం ఆలోచించింది ఎక్కడికక్కడ సమర్థవంతంగా పనిచేయడం, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకురావడం, ఇక్కడ ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అదే సమయంలో మనం ఒకటే ఆలోచించాం, సామాజిక వర్గాలు ఉన్నాయి. మనం చేసే పనులే కాకుండా వారికి అదనంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. అందరినీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సముచితమైన స్థానం గౌరవించాలి. అందుకే మీరు చూస్తే ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకొచ్చాం, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చాం, బీసీ సబ్ ప్లాన్ తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇదే కాకుండా మైనారిటీకి గణనీయంగా నిధులు పెంచాం. ఇమాములకి, మౌజుములకి హాన్రోరిం ఇచ్చాం, మసీదులకు డబ్బులు ఇచ్చాం. అదే మాదిరిగా ఎస్సీల కోసం మీరు చూస్తే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి, వాళ్లకు భూములు లేవు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క కాపులకు ఒక మాట ఇచ్చాం. ఆ రోజు బీసీలు మీరు చేతి వృత్తులు, కుల వృత్తులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఆదరించింది, ఎల్లప్పుడూ సహకరించింది. వెనుకబడిన వర్గాలు 2 రాష్ట్రాల్లోనూ సహకరించారు. ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉంటాం. వాళ్ళని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత, మొదటి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో వెనుకబడిన వర్గాలకు ఉంటుంది. అదే సమయంలో నా పాదయాత్రలో కాపులకు ఒక హామీ ఇచ్చాను. మీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, అవన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి వెనుకబడిన వర్గాలకు నష్టం జరగకుండా మీకు కూడా ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు ఇస్తాం. అన్యాయం జరిగిన చోట మిమ్మల్ని ఆదుకుంటామని నేను చెప్పాను.
అందుకే మంజునాథ్ని కమిషన్ వేశాం. రాష్ట్రం అంతా తిరిగారు. తొందరలోనే రిపోర్ట్ ఇస్తారు. మళ్ళీ పార్టీలో చర్చిస్తాం, ప్రజల్లో కూడా పెడతాం. అందరికీ ఆమోదయోగ్యంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. అగ్రవర్ణాల్లో పేదవాళ్ళ కోసం 750 కోట్ల రూపాయలు నిధులు కూడా మనం పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, షార్ట్ టర్మ్లో ఏం చేయాలి, మీడియం టర్మ్లో ఏం చేయాలి, లాంగ్ టర్మ్లో ఏం చేయాలనో ఒక విజన్ ఏర్పాటు చేసుకున్నాం. 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలి. 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతున్నాం. హ్యాపీనెస్ ఇండెక్స్ పెట్టుకున్నాం. 2050కి అత్యున్నతమైన స్థానంలో మనం ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం. అంతేకాకుండా ఈరోజు అవినీతి రహిత సమాజం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. నేను ఇక్కడుండే నాయకుల్ని, కార్యకర్తలందరినీ కోరుతున్నాను, మీరు కూడా పూర్తిగా సహకరించాలి. అందరం కలిసి ఎక్కడ కూడా అవినీతి లేకుండా నీతివంతమైన పాలనకు మనం కట్టుబడి ఉండాలి. ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఉంది. పార్టీ చాలా బాగా పనిచేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే నిరంతరం పోరాడుతున్నారు. అనేక విషయాల్లో ముందుకు పోయారు. మొన్నే మీరు చూస్తే గజ్వేల్లో, కొల్లాపూర్లో, నిర్మల్లో, బాన్స్వాడ, హుజురాబాద్, తాండూరులో ప్రజాపోరు పెద్ద పెద్ద సభలు పెట్టారు. ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్నగర్లో రైతు పోరుబాట విజయవంతం చేశారు. మార్కెట్ యార్డులకెళ్ళి రైతు సమస్యల్ని ఎక్కడికక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, వాళ్ళకు అండగా నిలబడ్డారు. టీఎన్ఎస్ఎఫ్ కూడా విద్యార్థుల సమస్య పైన పోరాడారు. ఎన్టీఆర్ దీక్ష బడుగుల రక్ష కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ముసాయిపేటలో రైలు ప్రమాదం జరిగితే అక్కడికి వెళ్ళి వారిని ఆదుకున్నారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 10 సంవత్సరాలు ఇంత మునుపు అపోజిషన్లో ఉన్నారు కంబైన్డ్ స్టేట్లో. ఈరోజు మళ్ళీ 3 సంవత్సరాల అపోజిషన్లో ఉన్నారు. కానీ 13 సంవత్సరాల అపోజిషన్లో ఉన్నా ఎక్కడ కూడా మొక్కవోని ధైర్యంతో, ఒక దృఢ సంకల్పంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ముందుకు పోతా ఉంది. దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా. మీరు చేసే పోరాటానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. అన్ని విధాలా మీకు సహకరిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా మీరు ఒకసారి చూస్తే ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాం. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు సిద్ధాంతపర రాజకీయాలు జరిగేటివి. ఈరోజు సిద్ధాంతపర రాజకీయాల కంటే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు జరుగుతున్నాయి. చైనాలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఒకప్పుడు కమ్యూనిజం ఉంది. ఆ తర్వాత షియోపెంగ్ వచ్చి మొత్తం ఒక మాట చెప్పాడు. ఏదైతే పిల్లి నల్లదా, ఎర్రదా, తెల్లదా అనేది ముఖ్యం కాదు, అదిని ఎలుకల్ని సమర్థవంతంగా పట్టగలిగితే ఏ పిల్లైనా పర్వాలేదని ఒక నూతన నిర్వచనం ఇచ్చాడు. ఆ తర్వాత మీరు చూస్తే చైనాలో మనకంటే 13 సంవత్సరాల కంటే ముందుగా ఆర్థిక సంస్కరణలకు వెళ్ళారు. దానివల్ల చైనా ఈరోజు అమెరికాతో సమానంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత మన దేశంలో 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ని నేను పూర్తిగా సమర్థించాను. సంస్కరణల వల్ల సమర్థత పెరుగుతుంది, పేదవాళ్లకు న్యాయం జరుగుతుంది. అదే సమయంలో
సంస్కరణ వచ్చిన ఫలితాన్ని చివరి వ్యక్తులు, కడపటి వ్యక్తులు, బడుగు బలహీన వర్గాలకు అందజేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే ఆర్థిక సంస్కరణల కోసం ముందుకు పోతున్నాం. ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా జీఎస్టీ తీసుకొచ్చారు. ఒకే దేశం ఒకే ట్యాక్స్ విధానానికి నాంది పలికారు. డిమానిటైజేషన్ కూడా మనం సమర్థించాం. దానికి కారణం ఈ దేశంలో అవినీతి పోవాలంటే డిమానిటైజేషన్ రావాలి, నగదు ట్రాన్సాక్షన్లు తగ్గాలి. అదే సమయంలో ఎక్కడికక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరగాలని మనం కూడా సమర్థించాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్నంగా రాజకీయ పార్టీలకు ఫండ్స్ ఏ విధంగా ఇవ్వాలనో దానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. అవి కూడా మనం చర్చిద్దాం. ఈరోజు మన పార్టీ కార్యకర్తలు చూశాం, ప్రతి ఒక్క మహానాడులో ఉదారంగా విరాళాలు ఇచ్చారు, పార్టీని ఆదుకున్నారు, కష్ట సమయంలో పార్టీని ఆదుకున్నారు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన దేశంలో చూస్తే అనేకమైన అడ్వాంటేజెస్ మనకు ఉన్నాయి. భారతదేశానికి యువత ఎక్కువ ఉన్నారు. ప్రపంచంలో యువత ఎక్కువ ఉండే ఏకైక దేశం భారతదేశం. రెండో విషయం, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉండే దేశం భారతదేశం. టెక్నాలజీలో ప్రపంచాన్ని శాసించే శక్తి ఉండే దేశం భారతదేశం. ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. అదే సమయంలో మన పార్టీని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అభివృద్ధిలో ముందుంటాం. తెలంగాణలో ప్రజా సమస్యలపైన పోరాడతాం. ఇటు ఆంధ్రప్రదేశ్లో నిరంతరం మనందరం కూడా కలిసి అభివృద్ధి చేయడం, సంక్షేమం పెద్దపీట వేయడం, వినూత్నమైన కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర కావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కార్యకర్తలందరినీ నేను ఒకటే కోరుతున్నాను, నాయకులందరినీ ఒకటే కోరుతున్నాను. అనేకమైన టెక్నాలజీస్ వస్తున్నాయి, డిస్రప్టివ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. నిన్న వచ్చిన టెక్నాలజీ ఈరోజు అవుట్డేటెడ్ అయిపోతా ఉంది. దీనికి ఉదాహరణ ఒక్కసారి మీరు ఆలోచిస్తే, మొన్నటి వరకు మనం కరెంట్ అంతా ఉత్పత్తి చేసేది బొగ్గుతోనూ హైడల్తోనూ తయారు చేశాం, గ్యాస్తో తయారు చేసుకున్నాం. దీనివల్ల పొల్యూషన్ రావడం, ఒక్కొక్కసారి ఆయిల్ రేట్లు పెరిగిపోవడం, అదే మరి మన వాహనాలన్నీ పెట్రోల్ డీజిల్తో నడుపుకునే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు సోలార్తో కరెంటు తయారు చేస్తే 16 రూపాయలు ఉండేది. అలాంటిది నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజుల్లో సోలార్తో కరెంటు ఉత్పత్తి చేస్తే 6 రూపాయల 50 పైసలు వచ్చింది. ఆ తర్వాత క్రమేణా తగ్గింది. దేశంలో 18,000 మెగావాట్లు కరెంటు ఉత్పత్తి చేస్తే సోలార్ విండ్ మన రాష్ట్రంలో 4,600 మెగావాట్లకు శ్రీకారం చుట్టాం. ఇటీవల కాలంలో 2 రూపాయల 45 పైసలకు యూనిట్ వచ్చింది. ఈరోజు థర్మల్ కంటే, బొగ్గుతో తయారు చేసే కరెంటు కంటే, కొత్తగా ప్రాజెక్టు పెట్టి నీళ్లతో కరెంట్ చేసే ఉత్పత్తి చేసే కరెంటు కంటే సోలార్ కరెంటు తక్కువ రేట్లకు వస్తున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక డిస్రప్టివ్ టెక్నాలజీ. కరెంటు ఛార్జీలు తగ్గతాయని ఎప్పుడు మీరు ఆలోచించలేదు. అలాంటిది కరెంటు ఛార్జీలే తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మన కార్లు కానీ, మన బస్సులు కానీ, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఈరోజు కరెంటుతో నడిపే పరిస్థితులు వస్తున్నాయి. అందుకే ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఆయిల్ ప్రైసెస్ బాగా పడిపోతున్నాయి. ఈరోజు రాబోయే రోజుల్లో ఇంకా ఇందులో రెవల్యూషన్ వస్తే ఇంకా రేట్లు తగ్గుతాయి. అంతేకాకుండా అక్కడే స్టోరేజ్ కెపాసిటీగా ఏర్పాటు చేస్తే ఏ ఊర్లో తయారు చేసిన కరెంటు ఆ ఊర్లోనే ఉపయోగించుకున్నట్టుగా పగటి పూట ఎండతో కరెంటు ఉత్పత్తి చేస్తాం, వ్యవసాయం చేసుకుంటాం, కొంత స్టోరేజ్ చేసుకుంటాం, సాయంత్రం పూట లైట్ల కోసం, ఇండస్ట్రీ కోసం అక్కడనే ఉపయోగించుకుంటే ట్రాన్స్మిషన్ లాసెస్ పోతాయి. ఇంకో పక్క తక్కువ ఖర్చుతో వస్తుంది. ఎండ ఎప్పుడూ మనకు ఉంటుంది. నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో
వడగాల్పులు వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే అలాంటి సూర్య రశ్మిని మనం ఒక అడ్వాంటేజ్గా తీసుకుని మనం కానీ కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ మనం సప్లై చేసే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క పొలం, ప్రతి ఒక్క గ్రామం కరెంటు ఉత్పత్తి చేసుకుని అక్కడికక్కడే వాడుకునే పరిస్థితి వస్తుందంటే ఇది డిస్రప్టివ్ టెక్నాలజీ. ఇలాంటి చాలా వస్తున్నాయి. నిన్న మీరు చూశారు, పిడుగు పడితే ఏ విధంగా ఆదుకోవాలనో మొన్నటి వరకు తెలిసేది కాదు. ఈరోజు మీరు ఆలోచిస్తే పిడుగు పడితే దానికి ఒక 45 నిమిషాల మునిపే సమాచారం వస్తుంది. ఆ సమాచారాన్ని ఆ టవర్లో ఉండే సెల్ ఫోన్లో ఉండే అందరికీ నేరుగా ఒక వాయిస్ మెయిల్ పంపిస్తాం. ఎక్కడ పడుతుందో అక్కడ చెప్తాం. దానివల్ల అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతే ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి వస్తుంది. ఇది టెక్నాలజీకి ఉండే శక్తి. ఇక్కడుండే నాయకులు నేను ఒకటే కోరుతున్నాను. ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ సెల్ ఫోన్ కొనుక్కోమన్నాను, సెల్ ఫోన్ అవసరం అని చెప్పాను. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక సెల్ ఫోన్ ఉంటే, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా మీరు బతికిపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీ ఫింగర్ ప్రింట్ ఆధార్, రెండోది సెల్ ఫోన్, ఈ రెండు ఉంటే షాపింగ్ చేయొచ్చు, హోటల్లో ఉండొచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు, అన్ని పనులు అయిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి టెక్నాలజీస్ వస్తున్నాయి. మౌలిక రంగాల్లో డిస్రప్టివ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. దీనికి కావాల్సింది నాలెడ్జ్ కావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కావాల్సింది మెరుగైన జీవన ప్రమాణాలు. ఎవరైతే మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తారో వాళ్ళ ఖర్చులు తగ్గించి, వాళ్ళ ఆదాయం పెంచి, వాళ్లకు మంచి పరిపాలన ఇస్తారో వాళ్ళకే అండగా ఉంటారు. నేను ఆ విషయం స్పష్టంగా మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు నేను ఆ పనే చేస్తున్నాను. దానికి తోడుగా ఇక్కడుండే నాయకులందరూ ఒకసారి ఆలోచించాలి. మీరు ప్రజలతో బాగుండాలి, ప్రజలతో మమేకం కావాలి. అందుకే ప్రజలే ముందర పెట్టాం. మీరు ఏ పని వచ్చినా అది మీ ద్వారా జరగాలి. నిన్నటి వరకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో నేను సమీక్షలు చేశాను ముఖ్యమంత్రిగా. ఈరోజు పార్టీ అధ్యక్షుడిగా నా కుటుంబ సభ్యులకు వచ్చి అక్కడ ఏ నిర్ణయాలు తీసుకున్నానో ఆ నిర్ణయాలు మీకు చెప్పడం, మీరిచ్చే ఆదేశాల్ని, మీరిచ్చే ఆలోచనల్ని మళ్లీ పరిపాలనలో అమలు చేయడం. ఎక్కడ మంచి ఆలోచన వస్తే ఆ ఆలోచన కూడా తీసుకొని మళ్ళా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం అవన్నీ అమలు చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం చేసే పని భవిష్యత్తుకు చాలా కీలకం. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా జీవితాంతం రుణపడి ఉంటా, అండగా ఉంటా, అందులో సందేహం లేదు. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించుకుని మిమ్మల్ని పైకి తీసుకురావడానికి అన్ని విధాలా నేను ప్రయత్నం చేస్తాను. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మనం పనిచేయాలి. ప్రజలు మనల గురించి ఏం ఆలోచిస్తున్నారు? సంక్షేమం ఆలోచిస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ ద్వారా ఏ పనిలో కూడా ఒక్క పైసా అవినీతి ఉండకుండా సుజావుగా పనులు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడే మీ అందరి సహకారం నాకు అవసరం. ఈ రాష్ట్రంలో సంక్షేమం ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. అన్ని పనులు మనం చేసినప్పుడు ప్రజలు మనతోనే అండగా ఉండాలి. అందుకే ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం పెట్టాను. ప్రజల్లో 100% సాటిస్ఫాక్షన్ రావాలి. మన ప్రభుత్వం పట్ల తృప్తిగా ఉండాలి. ఈ ప్రభుత్వం పట్ల ఆనందంగా ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని నా ప్రభుత్వాన్ని ఓనర్షిప్ తీసుకునే పరిస్థితి రావాలి. అదే సమయంలో ఈ పార్టీ మీటింగ్లో మిమ్మల్ని కోరుతున్నా, ఏ గ్రామానికి పోయినా 180% తెలుగుదేశం పార్టీకే ఓట్లేసే విధంగా తెలుగుదేశం పార్టీకి
పట్టు కొమ్మలుగా మీరు తయారు చేయాలి. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. సాధ్యం చేస్తామని మీరందరూ కూడా గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నా. ప్రజల అవసరాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం తీరుస్తున్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. జగ్జీవన్ రామ్ జీవన జ్యోతి ద్వారా 75 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. అదే మరిగా ఎక్కడా కరెంటు కొరత లేదు. పట్టణ ప్రాంతాల్లో లెట్రిన్స్ కట్టి ఓడిఎఫ్కి రీచ్ అయ్యాం. గ్రామీణ ప్రాంతాల్లో రాబోయే సంవత్సరంలో అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు కట్టాలని శ్రీకారం చుట్టాం. జూన్ 8 నాటికి ఈ రాష్ట్రంలో కరెంటుతో వంట చేయడానికి వీల్లేదు, అందరికీ గ్యాస్ ఇవ్వాలని, అసలు కరెంటు వాడకం అవసరం లేదని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇన్ని మనం చేసినప్పుడు ఎవరైనా ప్రసూతి అయినాక గర్భిణీ స్త్రీ అప్పటి నుంచే మనం శ్రద్ధ పెట్టి హాస్పిటల్లో డెలివరీ అయితే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ఇంటికి తీసుకుపోయి పౌష్టికాహారం కోసం కృషి చేసి ఎవరైనా చనిపోతే మహాప్రస్థానం ద్వారా హాస్పిటల్ నుంచి డెడ్ బాడీ కూడా వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇచ్చి మనం నిర్మాణం చేసిన శ్మశానంలోనే దహన కార్యక్రమాలు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎంతవరకు ఈ ప్రభుత్వం ఆదుకోగలుగుతుందో చదువు విషయం, ఉద్యోగ విషయం, ఉపాధి విషయం, ఆదాయాన్ని పెంచే విషయం, నిరంతరం వాళ్లకు తోడుగా ఉండడం, ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ మనం శ్రీకారం చుడుతున్నాం. ఇంకా మీరు ఆలోచనలు ఇవ్వండి, ఆ పనులు కూడా చేద్దాం. అదే సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసిన పనులు ప్రజలకు చెప్పాలి, పదే పదే చెప్పాలి. వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళ సమస్యలు చెప్తే ఆ సమస్యలకు కూడా మనం పరిష్కార మార్గం చూపించాలి. పేదవాళ్ళల్లో వివక్షత చేయడానికి వీలు లేదు. పేదవాడు పేదవాడే. పేదవాడికి పింఛన్ రావాలి, పేదవాడికి రేషన్ రావాలి, యాక్సిడెంట్లో చనిపోతే జీవిత బీమా రావాలి, వాళ్ళ పిల్లలు చదివించాలి. ఇవి చేసిన తర్వాత ఆ పేదవాడు మనకు కాకపోతే వేరే పార్టీకి ఎందుకు ఓటేస్తారు? తమ్ముళ్ళు మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అక్కడే మీ విజ్ఞత, అక్కడే మీ నైపుణ్యం. గ్రామాల్లో మీరు పనిచేయాలి, ఇంటింటికి వెళ్ళాలి, ఎవరికి ఇబ్బంది వచ్చినా వాళ్ళకు అండగా మీరుండాలి, చేయూతనివ్వాలి. అంతేకాకుండా వాళ్ళకు అండగా నిలబడినప్పుడు మీరు ఆ గ్రామంలో నాయకత్వం ఇచ్చినప్పుడు ఎవరైతే మన పార్టీకి వాళ్ళు ఏరో వాళ్లే సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ పార్టీ దివాలా తీసిన పార్టీ. ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి మనుగడ లేదు. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఎవరూ ఆ పార్టీని గౌరవించే పరిస్థితి లేదు. అది ఆ పార్టీ పరిస్థితి. మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓట్లు వచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన పార్టీలున్న ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఆలోచిస్తే ఆ పార్టీకి డైరెక్షన్ లేదు, ఏం చేస్తారో తెలియదు. అల్లరి చేసే పార్టీ తప్ప ఆలోచన లేని పార్టీ, దశ దిశ లేని పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో గొడవ, బయట గొడవ, ఎక్కడ చూసినా అల్లరి చేయాలనుకుంటున్నారు. అసలు ప్రజా సమస్యలే వాళ్లకు లేవు. వాళ్ళకి అసలు ప్రజా సమస్యలపైన పోరాడడం కానీ సలహాలు ఇవ్వడం కానీ అసలు లేని పరిస్థితి. ఎందుకంటే సమస్యలు మనం పరిష్కారం చేస్తున్నాం. కరువు రహిత రాష్ట్రంగా ఉండాలని నదుల అనుసంధానం, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడం, రెయిన్ గన్లు పెట్టడం, లిఫ్ట్ ఇరిగేషన్ మొబైల్ పెట్టడం, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడం, 2018కి గ్రావిటీతో
పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకి విశాఖపట్నానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అది వచ్చినప్పుడు ఎక్కడికక్కడ మనం కష్టపడితే వాటర్ సెక్యూరిటీ ఇస్తాం. వాటర్ సెక్యూరిటీ మనం ఇవ్వగలిగితే చాలా వరకు సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితి వస్తుంది. పోయిన సంవత్సరం 31% వర్షపాతం తక్కువ పడింది. కానీ వ్యవసాయంలో 14% గ్రోత్ వచ్చింది. అంటే 30% తక్కువ వర్షపాతం పడినా 14% వ్యవసాయంలో గ్రో అయ్యామంటే ఈ సంవత్సరం వర్షాలు బాగా పడితే ఇంకా ఆర్థిక ఇబ్బందులు వ్యవసాయంలో ఉండవు. నేను ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి వ్యవసాయంలో ఉత్పత్తి పెంచాలి, ఉత్పాదక పెంచాలి, ఏ పంటకు రేటు వస్తే ఆ పంట ఇప్పించాలి, ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలి. ఇలాంటి నూతనమైన ఆలోచనలతో ముందుకు పోతున్నాం. ఈ సభ ఈ విషయాలన్నీ చర్చించాలి. అనేక తీర్మానాలు పెట్టాం. తీర్మానాలన్నీ మీకు పంపించాం. ఆ తీర్మానాలు మీరు చర్చ చేయాలి, శ్రద్ధగా వినాలి, మీ ఆలోచనలు ఇవ్వాలి. మాట్లాడే అవకాశం రాకపోతే మీరు అవసరమైతే రాసి ఇవ్వండి, లేకపోతే ఆన్లైన్లో పంపించండి. ప్రతి ఒక్కరి నూతనమైన ఆలోచన ప్రజలకు మనకొస్తే అవన్నీ కూడా నేను ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడో మీరు చూశారు, నేను అనునిత్యం విద్యార్థిని. ఎప్పుడు ఏ కొత్త విషయం చెప్తే ఆ కొత్త విషయాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేస్తాను. ప్రజాహితం కోసం పనిచేసే పార్టీ. ఎప్పటికప్పుడు మనం కొత్త విధానాలకు నాంది పలకాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. తద్వారా ప్రజల జీవితాలు మార్చడానికి మనం ముందుకు పోవాలి. అది వ్యవసాయం కావచ్చు, గ్రామీణ అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు. ఇంకో పక్క ప్రజల జీవితాల్లో ఏది ఉపయోగపడుతుందో అవన్నీ కూడా మనం అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఒకసారి కార్యకర్తల సంక్షేమం, కార్యకర్తల